పని అయిపోయిందే పండగిక ముందుందే A very good evening, everybody. ఉలగ నాయకన్ లోక నాయకుడు మా కమల్ హాసన్ గారికి సాదర స్వాగతం. ఆత్మన్ శంభు గారు, a very hearty welcome to you. The very beautiful and talented Trisha garu, a very hearty welcome to you. And అలాగే ఒక అద్భుతమైన పర్ఫార్మర్ మా అభిరామి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అశోక్ సెల్వన్ గారు, very grand welcome to you. And నాజర్ గారు, veterans నాజర్ గారు అండ్ అలాగే తనికెళ్ళ భరణి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ శ్రేష్ఠ మూవీస్ నుంచి ఈ సినిమాని మనకి తెలుగులో అందిస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. సో రాజ్ కమల్ ఫిల్మ్స్ అండ్ అలాగే మద్రాస్ టాకీ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా. ఒక పక్కన మా కమల్ హాసన్ గారు, ఇంకో పక్కన మణిరత్నం గారు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా. విజనరీ డైరెక్టర్ మణిరత్నం గారి డైరెక్షన్లో ప్రపంచమే మెచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో రవి కే చంద్రన్ గారు డిఓపిగా, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్తో, శర్మిష్ఠా రాయ్ గారి ప్రొడక్షన్ డిజైనింగ్తో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా. మనందరం ఎప్పుడెప్పుడు వస్తుంది ఈయన సినిమా అని ఎదురు చూసేటువంటి లోక నాయకుడు, ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారు అండ్ అలాగే ఆర్ వెరీ ఓన్ సిలంబరషన్ గారు, శంభు గారు, ఆత్మన్ గారు అండ్ ఆల్సో ద వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ త్రిషా గారు ఒక పక్కన, ఇంకొక పక్కన ఐశ్వర్య లక్ష్మి గారు, అలాగే సానియా మల్హోత్రా గారు అండ్ అభిరామి గారు, ఆల్సో అలాంగ్ విత్ నాజర్ గారు అండ్ తనికెళ్ళ భరణి గారు, మహేష్ మంజ్రేకర్ గారు, ఇంతమంది కాస్ట్తో మన ముందుకు వస్తున్నటువంటి థగ్ లైఫ్ సినిమా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి, మమ్మల్ని అందరినీ కలవడానికి, మనందరినీ కలవడానికి హైదరాబాద్ వచ్చేసింది. అచ్చా, we are all super excited to meet కమల్ హాసన్ గారు. యాజ్ యూజువల్ ఇక్కడ కమల్ హాసన్ గారి ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళము ఆయన పాత్రలతో, ఆయన సినిమాలతో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళమే. అంతెందుకు, వెండితెరే మురిసిపోతుంది కమల్ హాసన్ గారి బొమ్మ వెండితెర మీద వస్తే. అలాంటి కమల్ హాసన్ గారిని కలవడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రెస్ మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి, శంభు గారి ఫ్యాన్స్కి, మణిరత్నం గారి ఫ్యాన్స్కి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. వాట్ అ బ్యూటిఫుల్ డెడ్లీ కాంబినేషన్ థగ్ లైఫ్ రాబోతోంది. అందులోనూ మనం ఎప్పుడో నాయకన్ సినిమా చూసాము 38 సంవత్సరాలు, అప్పటికి నేను ఇంకా పుట్టలేదు అనుకుంటాను. సో అప్పటికి ఇప్పటికి వీఆర్ ఆల్ బీన్ వెయిటింగ్, మా అమ్మ చెప్పింది. సో వీఆర్ ఆల్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డెడ్లీ కాంబినేషన్ అండ్ ఐఎమ్ షూర్ June 5th ద థియేటర్స్ ఆర్ గోయింగ్ టు బి బొంబార్డెడ్. మనందరం వెయిట్ చేద్దాము. బట్ బిఫోర్ దాట్, మన ఏఆర్ రెహమాన్ గారి సినిమాలోని పాటలు అంటే అది మనం ఒకరోజు వినడం కాదు, 2 రోజులు వినడం కాదు, అది ఆ తర్వాత మనల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి. అలాంటి ఒక సాంగ్ ఈ మధ్య కాలంలో వచ్చి అది మన బుర్రలోకి ఎంత ఎక్కిందంటే, తింటుంటే కూడా ఏంటో సడన్గా జింగిచ్చా జింగి జింగిచ్చా అంటుంది, పడుకుంటే కూడా జింగిచ్చా జింగి జింగిచ్చా. సో ఒక్కసారి అందరూ కలిసి అంటే ఆ సాంగ్ని ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాము. సో రెడీ, 1 2 3. శృతిలో పాడండి అమ్మా, శృతిలో పాడండి. రెడీ, 1 2 3. సా పా సా జింగిచ్చా జింగి జింగిచ్చా. రెడీ, 1 2 3. కంటిన్యూ. రెడీ, 1 2 3 స్టార్ట్. జింగిచ్చా జింగి జింగిచ్చా జింగిచ్చా. కొంతమంది గొంతులు ఇంట్లో పెట్టుకొని వచ్చేసినట్టున్నారు. ఎనీవే, సో జింగిచ్చా సాంగ్. సార్ వెరీ సారీ సార్, ఒక పక్కనేమో కమల్ హాసన్ గారు లాంటి వెటరన్ సింగర్, ఇంకొక పక్కన శంభు గారు అద్భుతమైనటువంటి సింగరు, ఇంకో పక్కన త్రిష గారు కూడా పాట పాడేశారు. యూ హ్యావ్ సాంగ్, నో యూ హ్యావ్ సాంగ్, బట్ నాట్ ఇన్ దిస్ మూవీ, బట్ యూ హ్యావ్ సాంగ్. ఇక అభిరామి గారు, ఆవిడ ఫెంటాస్టిక్ సింగర్. అశోక్ గారు మీరు కూడా పాటలు పాడతారని మాకు ఎందుకో డౌట్.
సో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెలుగులో శ్రేష్ఠ మూవీస్ మనకి రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకి విక్రమ్ సినిమాని అందించారు, సూపర్ డూపర్ హిట్ అయింది. అమరన్ సినిమాని అందించారు. సుధాకర్ రెడ్డి గారికి ముందుగానే శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడు జింగిచా సాంగ్ చూసేద్దామా? ఓకే, సో లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. జింగచా జింగే జింగే చా అసలు బ్లాస్ట్ చేసేసారు మ్యూజిక్ తో.
సాధారణంగా మనకి ఒక రోజు సంగీతంతో గడుస్తుంది అని అంటుంటారు. కానీ ఇలాంటి మ్యూజిక్ వచ్చింది అంటే రోజు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, చెప్పుకుంటూ పోతే తరాలు, జనరేషన్స్ గడిచిపోతుంది. అంతెందుకు మనకి ఏఆర్ రెహమాన్ గారి 'రోజా' సినిమాలోని పాట ఇప్పుడు అడిగినా సరే ఎవరైనా పాడేస్తారు. రెడీ 1, 2, 3 పాడండి. అబ్బా! చిన్ని చిన్ని ఆశ అని పెద్ద గొంతేసుకొని ఎంత బాగా పాడావు నాయన. చాలా బావుంది. సో, ఇలాంటి సాంగ్స్‌ని మనకి అందించి, అందులోనూ ఈ కాంబినేషన్ కోసం మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో 'థగ్ లైఫ్' సినిమా జూన్ 5వ తారీఖున థియేటర్స్‌లోకొచ్చేస్తుంది. అండ్ మరికొద్ది సేపట్లో మనం అందరి మాటలు వినడానికి రెడీగా ఉన్నాము. ఒక పక్కన వాళ్ళందరూ నన్ను అలా చూస్తుంటే నాకు బోలెడంత టెన్షన్ వస్తుంది. బట్ అంటే కమల్ హాసన్ గారు ఒకటా, రెండా, వందల పాత్రల్ని చేసి మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అ గ్రేట్ యాక్టర్, అ గ్రేట్ ఫినామినన్. కమల్ హాసన్ గారు మరొకసారి మీకు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ద హోల్ ఆఫ్ టాలీవుడ్ అండి. అండ్ అదేంటో త్రిష గారికి నాకు ఎప్పటికీ ఏజే అవ్వదు. వీ హ్యావ్ జస్ట్ రిమైన్డ్ లైక్ దట్. అంటే అలాగే ఉండిపోవడం అనేటువంటి టాబ్లెట్ ఆవిడ కూడా వేసుకుంటున్నట్టున్నారు రోజు. నేను కూడా వేసుకుంటున్నాను. సో నిన్ననే రిలీజ్ అయింది 'షుగర్ బేబీ' అనేటువంటి సాంగ్. మామూలుగానే ఏఆర్ రెహమాన్ గారి పాటలు షుగర్ కోటెడ్గానే ఉంటాయి. అలాంటిది సాంగే 'షుగర్ బేబీ' అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూడడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? అండ్ ఏఆర్ రెహమాన్ గారు అందించినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్స్ని తెలుగులో మనకి లిరిక్స్ అందించింది ఆనంద్ శ్రీరామ్ గారు. ఆనంద్ శ్రీరామ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ గారు. అండ్ ఈరోజు ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఓకే, సో 'షుగర్ బేబీ' చూడడానికి మేము రెడీగా ఉన్నాము. త్రిష గారు మీరు రెడీయా? ఆర్ యూ రెడీ వన్స్ అగైన్ టు విట్నెస్ ద మ్యాజిక్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ప్లీజ్? 'షుగర్ బేబీ' ప్లీజ్.
నాకేం కావాలి? కొద్దిగా అడుగుతూనే ఉన్నాను మా ఆయన్ని చాలా కాలం నుంచి ఒక వడ్డాణం కొనివ్వమని. ఇప్పటి వరకు కొనివ్వలేదు. ఎలాగైనా సరే త్రిష గారి రికమెండేషన్‌తోనైనా సరే ఒక్కసారి మళ్ళీ అడుగుతాను. త్రిష గారు, దట్ వాస్ అ బ్యూటిఫుల్ సూపర్ సాంగ్. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. ఓకే, సో 'షుగర్ బేబీ' సాంగ్ చూసేసాము. అక్కడి నుంచి చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. చాలా క్వెషన్స్ అవి రాసి పెట్టారు మీరు. కానీ చూద్దాము కొన్ని క్వెషన్స్‌ని, కొన్ని రిక్వెస్ట్‌ని ఏమైనా మనం ఆనర్ చేయగలుగుతామా అని. ద ఫియర్సెస్ట్ బ్యాటిల్స్ ఆర్ ఫాట్ బిట్వీన్ ద లవ్డ్ వన్స్ అని చెప్పినట్టుగానే ఒక పక్కన మన రంగరాజ నాయక్ గారు, అలాగే ఇంకో పక్కన అమర్ గారు లవ్, ఇమోషన్ అండ్ అలాగే దానితో పాటుగానే రివెంజ్, ఈ డ్రామాని అన్నిటినీ కలగలిపి హూ బెటర్ దాన్ మాస్టర్ పీసుల్ని మనకు అందించేటువంటి విజనరీ డైరెక్టర్ మణిరత్నం గారు కాకుండా ఇంకెవరు అందిస్తారు చెప్పండి. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ తరుణంలో మీ అందరి కోసం ఈ రోజు ఇక్కడ ప్రెజెంట్ చేయబోతున్నాము ద ట్రైలర్ ఆఫ్ థగ్ లైఫ్. ఆర్ యు ఆల్ రెడీ? థగ్ లైఫ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో నేను మీకు విడిగా చెప్పక్కర్లేదు. అందరం ఫుల్ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాము సినిమా కోసం. సో హియర్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ థగ్ లైఫ్ అండ్ ఆల్సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ పిఆర్ఓస్ వంశీ శేఖర్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ శేఖర్. అండ్ అలాగే లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ థగ్ లైఫ్ ప్లీజ్. That was the brilliant trailer of Thug Life. And ఇప్పుడు మనం Thug Life team అందరినీ కలవబోతూ ఉన్నాము. So let's have the stage setup please. ఒక పక్కన రాజ్ కమల్ ఫిల్మ్స్, ఇంకో పక్కన మద్రాస్ తాకి సంయుక్తంగా మన కోసం ఈ సినిమాని జూన్ 5వ తారీఖున వెండితెర మీదకి తీసుకొస్తున్నటువంటి ఈ తరుణంలో తెలుగులో శ్రేష్ఠ మూవీస్ మనకి ఈ సినిమాని తెలుగులోకి అందిస్తూ ఉన్నారు. సో మరొకసారి కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా శుభ స్వాగతం పలుకుతూ ఉన్నాము. A very very hearty welcome to one and all.
ఇక్కడ ఉండేటువంటి మనకి కనిపించేటువంటి తారాగణం మాత్రమే కాకుండా ఇంకా ఎంతోమంది మహేష్ మంజ్రేకర్ గారు, జోజో జార్జ్ గారు, ఇంకా ఎంతోమంది తారాగణంతో మన ముందుకి థగ్ లైఫ్ సినిమా రాబోతోంది. అండ్ ఐ థింక్ థగ్ లైఫ్ అనేటువంటి ఈ టైటిల్కి అసలైనటువంటి నిర్వచనం మా కమల్ హాసన్ గారే. హీ హ్యాస్ బీన్ ద థగ్ ఫర్ ద ఫిల్మ్స్. ఎస్, సో ఈ థగ్ లైఫ్ టీమ్ని వేదిక మీదకి ఆహ్వానించబోతూ ఉన్నాము. నాకు ఉంది ఒక చిట్టి చెల్లి, ఆమెకి నేడే గల్లీలో పెళ్ళి, ఇలాంటి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని తనికెళ్ళ భరణి గారు కొన్ని సంవత్సరాలు క్రితం మనకి యమలీల సినిమాలో అనుకుంటాను చెప్పినటువంటి అది ఇప్పటికీ మాకు గుర్తుందంటే ఆయన మన మీద క్రియేట్ చేసినటువంటి ఇంప్రెషన్ అలాంటిది. గ్రేట్ యాక్టర్, అలాగే వర్సటైల్ పోయెట్, రైటర్, అలాగే వ్యాఖ్యాత మా తనికెళ్ళ భరణి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. భరణి గారు రండి. అంటే వేదిక మీద నాకన్నా పెద్దవాళ్ళు మీరే కాబట్టి భరణి గారితోనే ఇవాళ థగ్ లైఫ్ మీట్ని స్టార్ట్ చేసేస్తున్నాము. వెరీ వామ్ వెల్కమ్ టు తనికెళ్ళ భరణి గారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో వర్సటైల్ యాక్టర్కి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భరణి గారు. ఎస్, శివ అలా మొదలైంది, సరిలేరు నీకెవరు, ఇలా ఎన్నో అతడు ఎలాంటి సినిమాలతో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి యాక్టర్ మా తనికెళ్ళ భరణి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ థగ్ లైఫ్లో వారు ఎలాంటి పాత్ర పోషించారో తెలుసుకోవాలంటే జూన్ 5 వరకు మనం వేచి ఉండవలసిందే. అనదర్ గ్రేట్ వర్సటైల్ యాక్టర్ మా నాజర్ గారిలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఐ థింక్ దేర్ ఆర్ ఓన్లీ 3 people who have traveled from 38 years till now. కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు అండ్ నాజర్ గారు. ఆ నాయకన్ సినిమాలో చేసినటువంటి నాజర్ గారు మళ్ళీ మనకి థగ్ లైఫ్లో కనిపిస్తున్నారు అంటే ఇది నిజంగా గ్రేట్, అమేజింగ్. నాజర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలుగులో మనకి అతడు సినిమాతో బాగా సుపరిచితులు, అలాగే బాద్షా సినిమాలో ఆయన చేసినటువంటి ఆ పాత్ర ఇప్పటికీ మీమ్స్ రూపంలో తిరుగుతూనే ఉంటుంది. అలాగే పోకిరి సినిమా అండ్ మా నాజర్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. మహేశ్వర్ రెడ్డి గారు is presenting the bouquets to all our guests. Thank you so much మహేశ్వర్ రెడ్డి గారు. On behalf of శ్రేష్ఠ మూవీస్ నుంచి వారు బొకేల్ని అందిస్తూ ఉన్నారు. ఓకే, సో our next actor, the very very super performer, పిజ్జా 2లో మనం వారిని చూసాము, అశోక్ సెల్వన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నిన్నలా సినిమాతో కూడా కనువిందు చేసి మనందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అశోక్ సెల్వన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ మహేశ్వర్ రెడ్డి గారిని బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద వెరీ వెరీ హ్యాండ్సమ్ అశోక్ సెల్వన్ గారు. అట్లా అనిపించారు, అందుకే చెప్పేశా. ఓకే, సో మొన్న రీసెంట్గానే తెలిసింది ఆవిడ అసలు పేరు కాదు, గుణ సినిమా రిలీజ్ అయిన తర్వాత మార్చుకున్నటువంటి పేరు అభిరామి అని. అభిరామి గారు, వాట్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ యు ఆర్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అభిరామి గారు. మనం అభిరామి గారిని మోస్ట్ రీసెంట్గా కూడా మన తెలుగు సినిమా సరిపోదా శనివారంలో కూడా చూసాము. అభిరామి గారు విరుమాండిలో కూడా, అంటే మనకి తెలుగులో వచ్చినటువంటి పోతరాజు సినిమాలో కూడా మనకి కనువిందు చేశారు అలాంగ్ విత్ కమల్ హాసన్ గారు. ఆవిడికి ఘన స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. అండ్ మహేశ్వర్ రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. ఇక గుండె జారి గల్లంతయిందే, ఇష్క్ లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి శ్రేష్ఠ మూవీస్ ఇప్పుడు ఈ సినిమాని, అంతకుముందు విక్రమ్ సినిమాని, అమరన్ సినిమాని మనకి తెలుగులో అందించారు. దాని అధినేత సుధాకర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుధాకర్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అండ్ మహేశ్వర్ రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు సుధాకర్ రెడ్డి గారు. శ్రేష్ఠ మూవీస్ టు శ్రేష్ఠ మూవీస్. తెలుగులో ఈ సినిమాని ఇంత ఘనంగా అందిస్తున్నారంటే మీరు చప్పట్లు అలా కొడతారా? కొంచెం గట్టిగా కొట్టండి. అది బాగుంది. ఆర్ గ్లామర్ క్వీన్, అందంతో మనందరి మనసుల్ని దోచుకున్నటువంటి బ్యూటిఫుల్ హీరోయిన్. నువ్వు వస్తానంటే మేము వద్దంటావా అని అప్పటి నుంచి మేము చెప్తూనే ఉన్నాము. ఎన్నాళ్ళకు గుర్తొచ్చావా వానా అని ఆవిడ ఒక్కసారి పాడితే మనం 100 సార్లు ఇంకా పాడుతూనే ఉన్నాము. ద బ్యూటిఫుల్ టాలెంటెడ్ పొన్నియిన్ సెల్వన్లో కూడా మనం చూసాము. మణిరత్నం గారి డైరెక్షన్లో త్రిష గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్రిష గారు అండ్ సుధాకర్ రెడ్డి గారిని బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఓకే, సో ఇక్కడ ఎంతమంది శంభు గారి ఫ్యాన్స్ ఉన్నారు? వల్లభ, నవాబ్, మన్మద, వినయ్ తాండి వరువాయ ఈ సినిమాలన్నిటితోనూ మన మనసుల్లో ఎప్పటికీ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఆత్మన్ శంభు గారు సిలంబరసన్ గారికి ఘన స్వాగతం పలుకుతూ అమర్గా ఇక చరిత్రలో మిగలబోతున్నటువంటి, చరిత్రలో నిలిచిపోబోతున్నటువంటి ఆ క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నటువంటి శంభు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ద హోల్ ఆఫ్ టాలీవుడ్ అండ్ ద హోల్ ఆఫ్ ద తెలుగు ఫ్యాన్స్. ఒక పక్కన లవర్ బాయ్ అయినా, ఇంకొక పక్కన స్టైలిష్ బాయ్ అయినా, ఎలాంటి క్యారెక్టర్స్ అయినా సరే అలవోకగా పర్ఫామ్ చేయగలిగినటువంటి మా శంభు గారు ఆయన సినిమాల్లోని పాత్రలతో మాత్రమే కాదు, శంభు గారు మీరు పాడినటువంటి పాటలతో కూడా ఇక్కడ బాగా బాగా ఫేమస్. ఇంకొక సినిమాలో శంభు గారి పాట రాబోతుంది త్వరలో, అప్పుడే మనం చెప్పట్లేదు కానీ హలో అన్నీ తెలిసిపోతూ ఉంటాయి మీకేంటో. ఎవరు చెప్పారు? మనం అడిగి తెలుసుకుందాం ఆ తర్వాత, ఓకేనా? ఓకే, సో నటన అన్న పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేటువంటి పేరు, సినిమా అని వినిపించగానే మన యాదికొచ్చేటువంటి పేరు, నవరసాలని అలవోకగా పండించగలిగినటువంటి ఆ రూపు, ఎలాంటి పాత్ర అయినా సరే ఇట్టే పర్ఫార్మెన్స్తో మన మనసుల్లో గుర్తుండిపోయేలాగా చేసేటువంటి ద వన్ అండ్ ఓన్లీ పద్మభూషణ్ కమల్ హాసన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సుధాకర్ రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు కమల్ హాసన్ గారు. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్, మా మీడియా మిత్రుల కోసం ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. Today's event is organized by UV Media Entertainment at your doorstep and our PROs are Vamsi Shekhar. Vamsi Shekhar garu ekkadunna వేదిక మీదకి రండి ఒకసారి మీరు కూడా. ఎవరది? పద్మనాభ సింహ. ఆరంభికలామా, ఇక మొదలెడదామా? కమల్ హాసన్ గారి సినిమాలో డైలాగ్ ఒక్కసారి చెప్తే మనం మాత్రం రోజుకి 10 సార్లు రిపీట్ చేస్తూనే ఉన్నాము. అది ఒకటే కాదు, ఆయన చేసినటువంటి ఇంకా ఎన్నో పాత్రల్లోని ఎన్నో డైలాగుల్ని అలాగే మెమరైజ్ చేసి కడతా పట్టి బట్టి కొట్టేసి చెప్పేస్తూ ఉంటాము. సో వన్స్ అగైన్ అ వెరీ హార్టీ వెల్కమ్ టు అవర్ థగ్ లైఫ్ టీమ్ టు హైదరాబాద్. అండ్ ఈ సినిమాని తెలుగులో మనకు అందిస్తున్నటువంటి శ్రేష్ఠ మూవీ సుధాకర్ రెడ్డి గారిని ఒక్కసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థగ్ లైఫ్ టీమ్ మొత్తానికి స్వాగతం. పేరు పేరున అందరికీ. ఫస్ట్ నేను చెప్పేది కమల్ సార్కి థ్యాంక్స్, మహేంద్రన్ సార్కి థ్యాంక్స్ ఈ సినిమా నాకు ఇచ్చినందుకు. ప్రీవియస్ 2 సినిమాలు నేనే చేశాను, బ్లాక్ బస్టర్స్ హిట్స్ అయినాయి. ఈ ట్రైలరు ఈ సాంగ్స్ చూసిన తర్వాత ఇది మెగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం నాకు ఏర్పడింది. దిస్ విల్ బీ ఏ బిగ్గెస్ట్ హిట్ ఇన్ కమల్ సార్స్ కెరియర్. థ్యాంక్ యూ. ఆయన ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి సినిమాలన్నీ కూడా చాలా రోజులు నెలలు ఆడుతున్నాయి. స్పీచ్ మాత్రం చాలా షార్ట్ అండ్ స్వీట్గా ముగించేశారు సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో థగ్ లైఫ్ సినిమాలో మనకి వారి పాత్ర గురించినటువంటి డీటెయిల్స్ ఇంకా ఎక్కువగా తెలియదు, కానీ అశోక్ సెల్వన్ గారు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ అడ్రస్ our media and our audience here.
Andariki namaskaram. I'm so happy to be here, and I hope the film satisfies you. Telugu audience are epomme வேற level, so and I'm so happy ఈ సినిమా ఇచ్చిన మిస్టర్ మణిరత్నం సార్కి I'm so grateful and thank you, and I got to act with my guru here, Kamal sir, and it was such an honor and privilege to act with you, sir. And I'm so lucky and grateful that I can act with Simbu sir, Trisha ma'am, Abhirami ma'am, and Nazir sir, and such good actors. And Rahman sir is there. It's such a dream team. This film, I don't know if it will happen again. So I'm just grateful that I'm a part of it. And yeah, thank you guys. I love you. Thank you. అశోక్ గారు ఒక 2 క్వశ్చన్స్ అడగొచ్చా? ఓకే, మా క్రియేషన్లో 2 క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఓకే, సో మీరు ఫస్ట్ టైం ఈ కాంబినేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కువగా టెన్షన్ ఏమైనా ఫీల్ అయ్యారా? అది ఒకవేళ అయినట్టయితే కమల్ హాసన్ గారి సమక్షంలోనా లేదా మణిరత్నం గారా? బోత్ ఈక్వల్ టెన్షన్. అంటే ఎలా లెగ్స్ ఇట్లా కొంచెం షివరింగ్ అట్లా ఏమైనా? బేస్మెంట్ స్ట్రాంగ్, ఫౌండేషన్ వీక్. మరి నాలన్నా సారీ, బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. Sorry, I was just trying to act confident. Yeah, like but me. Inside, You should be like that, yeah. I have to remember the lines, act the character, and act confident. So many in such front difficult, of the stalwarts. Yeah. Yes. Because they are my heroes, they are my gurus. So sometimes if we don't get a guru, we choose the guru. So my gurus are these guys. Wow. So it was surreal. Sometimes it felt like a dream, sometimes it felt like reality. So I had to push everything aside, concentrate on the lines, on the scene, on the character. So yeah, it was very terrifying. ఓకే, అండ్ చాలా రోజులే చేసుంటారు మీరు మూవీ షూటింగ్ అంతా. మీకు ఎవరైనా ఈ మొత్తం సెట్లో గాసిప్ పార్ట్నర్ ఎవరైనా ఉన్నారా కొంచెం గాసిప్ చేసుకోవడానికి? కమల్ హాసన్ గారు చూసారా My favorite, ఎలా ఉన్నారు ఇలా? Abhirami ma'am. Yeah. ఆహా, సార్ కమల్ సార్, యు న్యూ దిస్ సార్? దేర్ వాస్ లాట్ ఆఫ్ గాసిప్ గోయింగ్. There was lot of gossip going on behind your back. No. I meant I'm more friendlier with her and we gossip, not about him. We don't gossip about him generally. I could only understand half of what you said. From that time. No, it could be good gossip, no? Yeah, could be. Yeah, of course. good Anything gossip. about Kamal sir will be good gossip. Of course, yes. Yeah. Okay, and any life lessons that you have learnt working in this movie? A lot, actually. More than technical lessons, it was more of life lessons. More like Mani sir and Kamal sir, when they're working, they're so focused and they're enjoying their work. I think that's how it should be. It shouldn't be like, let's make a hit film and put all hard work. It should be like that. It should be passionate. It should be with a lot of love. And I saw that in them. And that's a lesson for life. Superb, Andy, superb. Thank you so much, Ashok Thank garu. you, Looking thanks. forward to seeing Thank you you, on guys. June Thank you, 5th. thanks. Thank you. అండ్ ఇప్పుడు మా తనికెళ్ళ భరణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి క్యారెక్టర్ గురించి ఏమైనా కొంచెం లీకులు చేయడానికి లేదు అంటే చాలా బలమైనటువంటి ఒక పాత్రని దాచిపెట్టారని అర్థమవుతోంది. సినిమా చూసే వరకు ఏది రిలీజ్ చేయడానికి లేదమ్మా, రివీల్ చేయడానికి లేదు. అందరికీ నమస్కారం. కమల్ హాసన్ గారి సినిమా మరో చరిత్ర దీపక్ మహల్లో చూశాను ఇక్కడ. ఆ చూడడమే ఒక అదృష్టం. అలాంటి నుంచి ఆయనతో కలిసి యాక్ట్ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎనీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆర్టిస్ట్ మొత్తం భారతదేశంలో కాదు యావత్ భూప్రపంచంలో లోకనాయకుడు అంటే కమల్ హాసన్. దట్స్ ఆల్. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆయన తీసుకునే శ్రద్ధ, కమిట్మెంట్. సో హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎ క్యారెక్టర్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కమల్ హాసన్. చరిత్ర మనకి బంగారు పుటలు చరిత్ర రాయాల్సి వస్తే కమల్ హాసన్ కోసం ఒక పేజీ కాదు, ఒక పేరా కాదు, ఒక బుక్ రాయాల్సి వస్తుంది. అలాగే మణిరత్నం సార్, ఆయన సినిమాలు చూసి పెరిగాం మేము. ఆ క్రమంలో నాకు అద్భుతమైన అవకాశం మిస్ అయింది ఒకప్పుడు. రజనీకాంత్ గారి సినిమా ఒకటి. తర్వాత అంటే ఆ వేషానికి నువ్వు అంతా చెక్ చేసిన తర్వాత నువ్వు సూట్ కావు, ఈ క్యారెక్టర్ ఏజ్ సరిపోలేదన్నారు. తర్వాత ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ 30 years నాకు పొన్నియిన్ సెల్వన్లో స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది తెలుగుకి. సో దట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అప్పుడు నేను అడిగా మాట మణి గారిని, సార్ ఎప్పుడో సినిమా మిస్ అయిపోయింది సార్,
ఒక్క షార్ట్ వేషం ఏమన్నా ఉంటే ఇస్తారా అంటే నవ్వాడు, అంటే ఇవ్వనని అర్థం. తర్వాత ఫోన్ వచ్చింది, చాలా పెద్ద వేషం, చాలా మంచి వేషం, వీళ్ళందరితో కలిసి చేసే అదృష్టం. మా నాజర్ గారు ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ. అలాగే త్రిష గారు ఫస్ట్ సినిమాలో నేను ఫాదర్ వేషం వేశాను త్రిష గారికి. సో థగ్ లైఫ్ అనేది ఒక యావత్ భారతదేశంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే మా నాజర్ గారికి మైక్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాజర్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సార్. అందరికీ నమస్కారం. ఓకే అంటే ఓకే ఒకసారి బిజ్జల దేవని. అందరికీ నమస్కారం. ఈ థగ్ లైఫ్ గురించి నేను మాట్లాడాలంటే వన్ ఫుల్ డే ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్. One full day. Not only me, everybody has got so much, things, ante moments. Leave about the film. The moments we have gathered in this film, it is something great. We will never get in any other film. Because we had all the best. Ante definitely the greatest actor on earth, one of the greatest actor on earth is Mr. Kamal Haasan. And he is not only a great actor, he is Dronacharya for so many actors, like Ashok Chelvan said, for Chimbu, for everybody. So, in Ittu side, Maniratnam Garu, who changed the Tamil cinema, maybe Indian cinema, where Hanga Chupincharu, the cameraman, Rendu Oscar Award, win chesina A. Rahman Garu, Andaru Kalisi, వాళ్ళ కోసం కాదు, మీకోసం ఈ ఫిల్మ్ చేశారు. నాకు ఐఎమ్ సో ప్రౌడ్, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. ఫస్ట్ రోజు ఈ ఫిల్మ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఎవరికి రాదు, మళ్ళీ నాకే రాదు. ఆఫ్టర్ 37 years, ఐఎమ్ జాయినింగ్ విత్ మిస్టర్ మణిరత్నం అండ్ మిస్టర్ కమల్ హాసన్. That is one of the greatest moments in my life, not only in the career. నేను ఆ షూటింగ్కి వెళ్తున్నప్పుడు అదేదో లవర్ని చూసినట్టు నవ్వుతూ ఉంటాను. ఏంటి డ్రైవర్ నన్ను ఇలా చూస్తారు, ఏంటి సార్, నో ప్రాబ్లమ్, ఐఎమ్ రికలెక్టింగ్ ఆల్ నాయగన్ టైమ్, ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఫిల్మ్, ఇట్ ఈస్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. దిస్ ఫిల్మ్, any expectation, it will meet. It will definitely meet. ఫీల్డ్లో ఒక ఇది ఉంది, అది యూత్ ఫిల్మ్ అంటే యూతే డైరెక్ట్ చేయాలని కాదు. మెచ్యూర్డ్ డైరెక్టర్, a matured actor and matured team has done this film. It will meet any challenge. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ ఫిల్మ్లో, it will give the double experience it will give. We have worked not for the money. We have all in this work, we have worked out of heart. That's what we did, and hope it reaches you in the same way to you. Thank you once again for this great moment. Sudhakar Reddy Garu, it's great. The great film is released by Mr. Sudhakar Reddy Garu. I'm very eagerly waiting, like you, not part of the film, like you, I'm waiting for this film to be a great success. Thank you. And Chimbu and Ashok Chelvan, I will not talk about Trisha and Abhirami. They are a wonderful thing. Adukapra enna thittadinga vella poitte. Chimbu, I know him for a long time. Chimbu, you have done a great job in this film, and I really appreciate the way you have evolved. And Ashok Chelvan, my son, you have done a great job. Tanakal Bharani, my friend, and Trisha and Abhirami, we enjoyed the film. We enjoyed the film making. So it will give the same
moods to you. Thank you once again. Thank you. సార్ నాజర్ గారు ఒక క్వశ్చన్ అండి. మీరు ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఎవర్ గ్రీన్, ఎవర్ లాస్టింగ్, ఎవర్ కల్ట్, ఎప్పటికీ మన మనసులో ఉండిపోయేటువంటి సినిమాల్ని అందించిన ద గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. థగ్ లైఫ్ని మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి ఈ తరుణంలో మణిరత్నం గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఆర్ ఓన్ బ్యూటిఫుల్, వెరీ వెరీ టాలెంటెడ్, మనందరికీ ఎంతో ఇష్టమైన మన హీరోయిన్ సుహాసిని గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సుహాసిని గారు, వెరీ వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ అండి. నమస్కారం. మీ గ్లామర్ కూడా అప్పటికి ఇప్పటికి ఏమీ తగ్గలేదు సుహాసిని గారు. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నారు మీరు. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సుధాకర్ రెడ్డి గారు ప్రెజెంటింగ్ అ బొకే టు సుహాసిని గారు. వి ఆల్ లవ్ యూ మణి సార్. యూ హ్యావ్ బీన్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ మధ్య కాలంలో మనం ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ నాకు తెలిసి మనకి బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ హెస్ బీన్ మణిరత్నం గారు ఆన్ అవర్ లైఫ్స్. అది ప్రేమలో పడినా, ప్రేమలోంచి బయటకు వచ్చేసినా, పెళ్లి జరిగినా జరగకపోయినా అన్నిటికీ బోలెడంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మా డైరెక్టర్ మణిరత్నం గారు. Requesting everybody to please be seated. And Nazar garu, oka question sir. మీ డైలాగ్ ఇక్కడ చాలా పాపులర్. ఏదమ్మా ఒకసారి చెప్పండి నాజర్ గారు చెప్పినట్టు. పద్మనాభసింహ. అలాగే బిజ్జలదేవ్ పాత్రలోని డైలాగ్ కూడా చెప్తున్నారు సార్. పద్మనాభసింహ. అలాగే బాహుబలి సినిమాలోని డైలాగ్ కూడా బాగా పాపులర్. దాన్ని మీమ్స్ కింద వాడుతూనే ఉంటారు. నా కొడుకు. ఓకే, సో నాజర్ గారు, మీరు కార్లో వెళ్తూ నెమరేసుకున్నాను అన్నారు కదా. ఏదైనా ఒక్క మెమరబుల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ డ్యూరింగ్ నాయగన్ టైం మాకు ఏమైనా షేర్ చేస్తారా? ఎనీ వన్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈరోజు ఉండే వాళ్ళల్లో మీరు, మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు, the three people have traveled from 38 years till here to Thug Life. So okkasari mee nota. There's no one incident. The whole whole travel in Nayagan was alage undi. Enni seconds akkada spend chesano adanni akkade undi. I don't know whether you have time. How I got into the film, that was thing. ఈ నాయగన్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ద హోల్ ఇండస్ట్రీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఆల్ యాక్టర్స్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎనీ స్మాల్ రోల్, ఎనీ సైడ్ రోల్ దే వాంట్. ఐ ఆల్సో హ్యాడ్ ద సేమ్ థింగ్. అండ్ ద ఫిల్మ్ వాజ్ ఫినిష్డ్. సో ఎవ్రీబడి థాట్ యూ విల్ నాట్ గెట్ అ ఛాన్స్. ద ఫైనల్, వెన్ దే ఆర్ డూయింగ్ ద ఫైనల్ షెడ్యూల్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ వాజ్ కాల్డ్. నేను ఇప్పుడు ఇలాగ ఉంటాను. నాయగన్ చూశారు కదా, ఇలా ఉంటాను నేను ఇప్పుడు రాని. సో I went. Maniratnam sir looked at me and he told, "Our a police dress kudungo." Say went up. They gave me a police dress because some police dress they gave me from this junior artist. What they have this. I wore it, was outsize. I looked like Chaplin. I thought, okay, fine, it's a comedy character. Then Mani sir came with a serious face. அவர் சைஸ்க்கு ஒரு ட்ரெஸ்ஸு தச்சு போடுங்க, அதுக்கப்புறமா கூட்டிட்டு வாங்க, he said. And the next day they made me this thing. He saw me, he said, okay. That's how it started. Thank you. That's how I got selected. And after that, every moment was learning and enjoying. So we don't have time. I can speak hours together. Thank you.
థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్స్ అ వండర్ఫుల్ మెమరీ. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని, ఈసారి మాత్రం ఇన్ని సంవత్సరాల గ్యాప్ లేకుండా సినిమా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాట్ 38 years. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ఓకే, మనకి ఈరోజు స్టేజ్ మీద ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళు ట్రైలర్ని చూసి బాగా ఇమోషనల్ అయ్యారు. అండ్ ఆవిడ పాత్ర గురించి చాలా ఎక్కువగా మనం ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆవిడ పర్ఫార్మెన్స్లో కూడా అంతే 100% ఇచ్చారు. షీఈ్ నన్ అదర్ దెన్ అభిరామి గారు. రిక్వెస్టింగ్ అభిరామి గారు టు ప్లీజ్ స్పీక్. అభిరామి గారు. అందరికీ నమస్కారం. తగ్ లైఫ్ సినిమా గురించి మాట్లాడక ముందు ఒక మాట చెప్పాలి. ఒక మంచి సినిమా వస్తే దాన్ని ప్రమోట్ చేయడానికి తెలుగు వాళ్ళ గెలవడానికి వేరే ఎవరు లేరు. మీరు ఇచ్చిన ఆ ప్రేమంకి నేను నమస్కారం చెప్తున్నాను మొదలటి. సారీ, నా తెలుగు కొంచెం ఓకేనే, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, నేను ట్రై చేస్తాను. తగ్ లైఫ్ సినిమాకి వస్తే ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ చెప్తే అది తక్కువ. మణిరత్నం గారితో వర్క్ చేయడం, కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం, ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజికల్లో వర్క్ చేయడం, అండ్ ఆల్సో ట్రిషా, సింబు, అశోక్, తనికల బర్నీ సార్, నాజర్ సార్, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో వర్క్ చేయడం ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక డ్రీమే. అది నాకు అది ట్రూ అయింది. ఐ ఫీల్ వెరీ వెరీ హంబుల్డ్ అండ్ వెరీ ఆనర్డ్ ఫర్ దాట్. చాలా నేర్చుకున్నాను ఈ సినిమా నుంచి. హౌ టు ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చే ఒక ఫీలింగ్ ఉంది నాకు. సో ఇట్ ఫెల్ట్ లైక్ అ యూనివర్సిటీ. ఒక యాక్టింగ్ డిగ్రీ నాకు వచ్చింది, అలాగే ఫీల్ అవుతాను నేను. బట్ ట్రైలర్ ఎలా నచ్చిందా మీకు? ట్రైలర్ ఎలా ఉంది? సో ఫస్ట్ డే ఫస్ట్ షో మీరందరూ వెళ్తారు కదా ఖచ్చితంగా? ఓకే, దిస్ ఈజ్ ఆల్ వీ వాంట్. బికాజ్ మనం అందరూ చాలా కష్టపట్టు చాలా ప్రేమంతో ఒక సినిమా తయారు చేసాము, మీ ముందు పెడుతున్నాము. మీరు సో ఫార్ మన అందరి సినిమాకి ఇచ్చిన మా అందరి సినిమాకి ఇచ్చిన మర్యాద, ప్రేమం ఈ సినిమాకి కూడా ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి, బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ. అభిరామి గారు, మీరు మీ పేరునే మన కమల్ హాసన్ గారి సినిమా గుణ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ పేరుగా మార్చుకున్నారని మాకు మొన్ననే తెలిసింది. అవును. సో ఆ విషయం అక్కడ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు మీరు చక్కగా పాటలు పాడతారని మాకు తెలుసు. సో గుణ సినిమాలోని ఆ సాంగ్ ఒక్కసారి. బట్ నాకు తెలుగు వర్షన్ రాదే. మనసు పాట మేము అర్థం చేసుకుంటామండి. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா, நான் இங்கு சௌக்கியமே. அதை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது, அதை எழுத நினைக்கையில் வார்த்தை முட்டுது. ஓஹோ கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே. థ్యాంక్ యూ. అంటే సూపర్గా పాడారండి మీరు. అయితే మాకు బిగినింగ్లో కమల్ హాసన్ గారు ఆ లైన్స్ చెప్తారు కదా, ఒక్కసారి రిక్వెస్ట్ చేసి చూస్తాను. కమల్ హాసన్ గారు ఆల్రెడీ ఒకసారి చెప్పేశారా? అయితే మేము దాన్ని రీటెలికాస్ట్లో చూసుకుంటాం. ఓకే, thank you so much Abhirami garu, and waiting to see you on June 5th in theaters. Thank you so much. Thank you so much. Thank you. And yes, Suhasini garu మాటలు కూడా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము, ఇక్కడ రెడీగా ఉన్నాము. సుహాసిని గారు, ఓకే ఓకే. సో త్రిష గారు ఏమంటారు? Antriki namaskaram. He's written something for me, but I can't read it from there. Thank you. Love you. Thank you so much. Naku చాలా సంతోషంగా ఉంది whenever I come to Hyderabad. For me, Hyderabad is second home. I've said it many times before. And extra special ga undi to be here promoting Thug Life. I want to thank the team. It's been a beautiful journey. I'm so happy to be traveling with them. I'm so happy to see you all. And
thank you for the love that you have given me over decades. And even when I didn't do Telugu films for a while, you still consistently gave me that love. Chala, chala, chala. Thanks. I will always love you. Thank you. ఏమిటి ఇంతే మాట్లాడతారా? అక్కడ నా ఐసైట్ని చెక్ చేయడానికి అతను ఏం రాశాడో చదివాను నేను. మెనీ సెలబ్రిటీస్ విల్ కమ్ అండ్ గో బట్ యూ విల్ స్టే ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్ అని రాశారు. లవ్ యూ త్రిష. Thank you so much. And like Ashok said, Telugu audience వేరే లెవెల్ దా, ఎప్పోవం వేరే లెవెల్ దా. ఎగ్జాక్ట్లీ, అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇలా బతుకున్నాను ఇక్కడ. ఆల్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్రిష గారు, డ్రీమ్స్ కమ్ ట్రూ అని మొన్ననే మీరు చెప్పారు స్పీచ్లో, అండ్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ హ్యాస్ బీన్ అకంప్లిష్డ్. ఎనీ మోర్ డ్రీమ్స్? When I sign the next few films, I'll let you know if that was a dream or not. ఓకే. అండ్ అలాగే కమల్ సార్ ఫిల్మ్స్లోని ఏదైనా ఒక హీరోయిన్ క్యారెక్టర్ నేను చేస్తే నాకు ఈ అవకాశం వస్తే అని అనిపించిన సినిమా ఏదైనా ఉందా? ఆఫ్ ఆల్ ది హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ కమల్ సార్ హ్యాస్ డన్, ఎనీ వన్? Oh my God, so many. My favorite, Devar Mahan. And I love ఎవరి మగన్లో గౌతమి గారి పాత్ర లేకపోతే రేవతి గారి పాత్ర? Gautami Man's role. I don't know why. I just liked it. I just loved that role. And every heroine's role in Michael Madana Kamarajan. So many films. All that he has played with Sridevi ma'am. And so many. To name a few. కమల్ హాసన్ గారు ఇక్కడ ఇలా సీరియస్గా మనకి కనిపిస్తూ ఉన్న ఆయన ఒక ప్రాంక్స్టర్ అని కూడా తెలిసింది. మాకు తెలియదు నిజమో కాదో. ఒక్కసారి మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాం. త్రిష గారు, ఈజ్ ఇట్ ట్రూ? ఏమైనా ప్రాంక్స్ చేశారా మీ మీద? No, but he's a very witty and funny person. Extremely. Avkuda Okanda, you can just sit and talk to him for hours about anything, and he's extremely funny. Chala pedda sense of humor is on point. ఓకే. సో మీరు చాలాసార్లు కమల్ హాసన్ గారిని కలిసినప్పుడంతా ఈ సినిమా చెయ్యండి అని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే సెట్లోకి ఎంటర్ అయ్యారో, వాట్ వాజ్ దట్ మూమెంట్ ఫర్ యూ? This film you're asking? Yes. This, like I said, I've grown up watching Nayakan also, right? So after 37 years, grown up watching them as fans, to actually, I wanted to see how it was to have a Mani sir and Kamal sir and how they would react. That was very interesting for all of us actors over here. సూపర్ త్రిష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ యూజువల్ మేము వెయిట్ చేస్తున్నాము June 5వ తారీఖున తగ్ లైఫ్ చూడడానికి. Thank you so much. Thank you all. Thank you. అండ్ ఛాలెంజ్, సంసారం ఒక చదరంగం, అలాగే మనకి రాఖీ, లీడర్, ఈ సినిమాలతో తన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చేసినటువంటి గ్రేట్ యాక్ట్రెస్ సుహాసిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుహాసిని గారు, ప్లీజ్. హలో సుమ గారు, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నాకు మిమ్మల్ని చూస్తే ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే ఉంది. ఏదో తప్పిపోయి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను చెన్నైకి వెళ్ళి, లేకపోతే ఇక్కడే మీతోనే ఉండిపోయేదాన్ని. సో మళ్ళీ వచ్చాను పుట్టింటికి, మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా సంతోషంగా ఉంది. నా పాటే నాకు గుర్తుకొచ్చింది. గెస్ట్ చేశారా? మళ్ళీ ది రాని రోజు, మళ్ళీ ఇలాంటి రోజు రాదు. ఎలా వస్తుంది ఇలాంటి రోజు? గోల్డెన్ డే, గోల్డెన్ మూమెంట్ అని చెప్పొచ్చు. అక్కడ మా బాబాయ్ గారు, ఇక్కడ మా ఆయన, అండ్ ద బెస్ట్ ఆఫ్ టాలెంట్స్ అందరూ కలిసి ఒక చిత్రంతో మీ దగ్గరకు వస్తున్నారు. మీరు ఎంత సంతోషంగా, ఎంత ఎంతూసియాస్టిక్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాగే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ అందరికీ, ఆల్ ఆఫ్ దెమ్. అండ్ సింబు స్పెషల్ ఫ్యాన్, ఎప్పుడో చెప్పాను. అండ్ అశోక్ సెల్వన్ అండ్ బరడి గారు, నాజర్ గారు, అండ్ బ్యూటిఫుల్ త్రిష అండ్ అభిరామి, అందరూ ఎంత బాగా యాక్ట్ చేశారో చెప్పలేను. ఎందుకంటే మీకంటే ముందు అది చూసే అవకాశం నాకు వచ్చింది. బాబాయ్ గారికి కూడా రాలేదు ఆ అదృష్టం. నేను మాత్రం చూశాను, ఒక 80% రెడీ అయిన తర్వాత చూశాను. అదరగొట్టేశారు అందరూ. అదరగొట్టడం అంటే అదరగొట్టేశారు అందరూ, అంత బాగా చేశారు. ఇట్స్ ఫెంటాస్టిక్. వెరీ హ్యాపీ. మళ్ళీ చెప్తున్నాను, మీలాగే నేను ఒక ఆడియన్స్లో ఒక దాన్ని అలా వెయిట్ చేస్తున్నాను. లుకింగ్ ఫార్వర్డ్ టు జూన్. థ్యాంక్ యూ సో మచ్.
సుహాసిని గారు, ఇంత పెద్ద పెద్ద సినిమాలు డైరెక్ట్ చేసేటువంటి మా మణిరత్నం గారిని మీరు ఏ విషయంలో ఇంట్లో డైరెక్ట్ చేస్తుంటారు? డైరెక్ట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? విల్ యూ లిసన్ టు వాట్ ఎవర్ ఐ సే మణి? డైరెక్షన్లో ఎంత బాగా చేస్తారో ఒక మనిషిగా, ఒక హస్బెండ్గా, హీఈస్ ది బెస్ట్. సూపర్. ఇంతకన్నా పెద్ద బిరుదు ఇంకొక హస్బెండ్కి అక్కర్లేదు అనుకుంటాను. దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హెవ్ గివెన్. అయితే నాయకన్ సినిమాతో మీరు కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా, ఎనీ మెమరీ ఫ్రమ్ నాయకన్ ఫిల్మ్? నాయకన్ అప్పుడు పెళ్ళవ్వలేదండి. ఆయనతో ఎవరు మాట్లాడతారు? ఆయన ఎవరని నాకు తెలియదు అప్పుడు. ఇది కొత్త డైరెక్టర్. కానీ పిక్చర్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఫుల్ కొట్టేశాను, కత్తి కళ్ళు తరుతున్నమని. యు రిమెంబర్ ఐ సా ద ఫిల్మ్. నాయకన్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఒక 15 నిమిషాలు మాట్లాడాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఈ మణిరత్నం అనే నాకు అంత బాగా తెలియదు, ఎందుకు ఇలా 15 మినిట్స్ మాట్లాడాను అని నాకే అర్థం కాలేదు ఆ రోజు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐవ్ సీన్. అండ్ మణిరత్నం గారు ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చింది నాయకన్. అలాగే మా బాబాయ్ గారి ఫిలిమ్స్లో కూడా నాకు బాగా నచ్చింది నాయకన్. అంటే ఇంచుమించుగా మీరు ప్రేమలోకి పడడానికి గల కారణం నాయకనే అంటారా? డెఫినెట్గా షూర్లీ నాయకన్ చేయకపోయి ఉంటే సుహాసిని లేదు ఆయన లైఫ్లో. నాయకన్ చేశారు కాబట్టి. సో థ్యాంక్ యూ కమల్, బికాస్ ఆఫ్ యూ హీ గాట్ అ ఫెంటాస్టిక్ వైఫ్. అవునా కదా సార్? దేనికైనా అవును అంటుండండి సార్. అవునునా అప్పుడు అర్థం తెలుగులో. ఇంత తక్కువగా మాట్లాడేటువంటి మా మణిరత్నం గారు ఎలా మీకు ప్రపోజ్ చేశారు? ఎన్నో రొమాంటిక్ సీన్స్ వారి సినిమాల్లో మేము చూసాం, కానీ ఇవాళ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ద నేషన్ వాంట్స్ టు నో. ఆల్జైమర్ వచ్చే టైంలో అదంతా ఎందుకు అడుగుతారు? వద్దు, అదంతా మెమరీగానే అలా ఉండిపోని వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. అండ్ యా, యాజ్ యూజువల్ వి లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం మైక్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము మా సింబు గారికి. సింబు గారు, వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఆల్వేస్ తెలుగు ఆడియన్స్ been very special for me because in my beginning stages my very important film for me, Manmada. So I will never ever forget the response you guys gave for me, the love. Very happy. But ఒక గ్యాప్ అయిపోయింది. సో ఇయర్ ఆఫ్టర్ గ్యాప్ ఇట్ వోంట్ హ్యాపెన్, ఐ థింక్. సో వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ హియర్ ఇన్ Thug Life with Kamal sir, Mani sir and a fantastic team. Really looking forward for the release because Telugu audience power, special power. So even now you see, like, for every people who are talking, the way they are responding, the support they are giving, thank you so much. Really means a lot to all of us. And yes, OG song is coming soon. Taman has done a fantastic job, so really looking forward. It was always a dream to sing for Mr. Pawan Kalyan garu. So thank you so much. సింబు గారు, మణిరత్నం గారితో ఇన్ని రోజుల వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక విషయం ఏదైనా స్టీల్ చేసుకోవాలి అనుకుంటే, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ యూ వాంట్ టు స్టీల్ ఫ్రమ్ మణిరత్నం సార్? His discipline, the timing, he maintains timing, and he makes sure everyone is comfortable, and lot I can just keep on going. అదే మొన్నే కమల్ హాసన్ గారు చెప్పినట్టుగా ఆయన ఉత్తి మణిరత్నం గారు కాదు, ఆయన అంజర మణిరత్నం అని చెప్పారు. అంటే 5:30కి ఆయన రెడీగా ఉంటారు అని. ఒకవేళ షూటింగ్ లేనప్పుడు సుహాసిని గారిని అడగాలి ఏ టైం అనేది. అండ్ శింబు గారు, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ. అండ్ కమల్ హాసన్ గారి దగ్గర నుంచి కూడా మీరు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేర్చుకొని ఉంటుంటారు కదా, వాట్ వాజ్ దట్? Same,
but it was a great experience to work with Kamal sir. And the only thing is, when he's performing, most of the time we'll be just watching him, what he's doing and all that. So we have to bring ourselves back that, we are also performing in the same scene, so concentrate. So that was the thing. And thank you, sir. Thank you so much. ఓకే సో ప్రజలు కోరినటువంటి డైలాగ్ చూసారా సార్, మీరు అన్నారు కదా మా తెలుగు ఆడియన్స్ వెరీ రిసెప్టివ్ అని. బుద్ధిగా వింటారు, అలాగే వాళ్ళు కోరింది కూడా అడుగుతారు. దే వాంట్ అ డైలాగ్ ఫ్రమ్ యూ ఆర్ యూ కెన్ సింగ్ అ సాంగ్. మనకి తెలుగులో చక్కటి పాటలు పాడారు సింబు గారు. ఇన్ కేస్ యూ రిమెంబర్ ఎనీ 1 or 2 lines, యూ కెన్ ప్లీజ్. I'll tell the dialogue, I think. ఓకే. Yeah. ఇక మీదిట నేనే ఇక్కడ రంగరాయ శక్తి రాజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము అడగకముందే మీరు రివీల్ చేసేసారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలోని సాంగ్ మేము అతి త్వరలోనే వినబోతున్నాము తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ తగ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక సినిమా ఇంత పెద్ద స్కేల్లో సినిమాని చేసేసి ఆయన కూర్చున్నటువంటి పద్ధతిని చూస్తే మనం ఇంకా చాలా నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ద గ్రేట్ లెజెండరీ విజనరీ డైరెక్టర్ మణిరత్నం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. இதுக்கு மேலே இங்கிலீஷில் போயிடுறேன். பர்னி சார் சிரிக்காதீங்க. First time I got to do a film with Kamal sir was Nayakan, and the way it happened was that I had finished Mauna Ragama. I was at home, and producer Mukta Srinivasan came home, and I was surprised. He, never had not used to people producers coming to my house. I'm used to going there and asking for a chance. So he came to my house and he sat and he asked me, which is east? I couldn't understand. Why is he asking east? It's the beach. That's where the east is. So I stood there and he gave me a cover. I thought, oh my God, I'm getting money. I was very happy. And but I realized that inside it was a video cassette. And he said that, want you to do this film. Kamal sir has asked you to see this, and it's a Hindi film that want you to. I said, I may not be right for the Hindi film. Anyway, I'll see it. And I tried seeing it in the evening, but I was very clear that that was not, I would be good at. So when he came the next day, I told him that, sir, I'm not right for remakes. You need somebody efficient, somebody who would be very good to be able to convert it into Tamil. So I don't think I'll be the right person. He said, come with me in the car, come to the studio, tell the same thing to Kamal sir. I had no choice. I got into the car, came with him, and Kamal sir was shooting in AVM Studios. So I went there, and at lunchtime I met him, and I told him, this is not what I'm good at. It is not right for me. And he said, okay, what is right for you then? I mean, I didn't expect it. But anyway, I told him, maybe if it is some film like 1 or 2, I told him just the thing. And he says, okay, we'll do that. And suddenly, out of nowhere, I had a Kamal Haasan film to do. That was unbelievable. The same thing happened with Thug Life. Oh. One day he called and he said, let's do a film together, and I couldn't believe it. And here we are, at the end of it, after so many years, I got a chance to make my second film with him. I thank you. Thank you, Kamal sir. It's been a wonderful experience working with him. It was then, and it is still continues to be so. Thank you. How has your relationship evolved, sir, since these 38 years, Meeru Kamal Haasan garu? How was it evolved? It doesn't really change. First time I met him was when I was not a director and he was a big star. But his house was always open. You could go in and meet a lot of people, talk to him about cinema. He'll come spend time with you. I'm a nobody sitting somewhere, and you'd still exchange ideas on films. And we'll talk about films that we have seen, we have not seen, we want to see, and it hasn't changed. I think through Nayakan it was the same thing, and through Thug Life it was the same thing. I think
a big advantage is that when somebody knows cinema as well as he does, you know, he understands what you're trying very, very quickly, and he's supportive to it. సూపర్ సార్. సార్ ఏది ఈజీ సార్, ఆర్గ్యూయింగ్ విత్ వైఫ్ ఒక సీన్ డైరెక్ట్ చేయడమా? రెండూ కష్టం. ఆల్రెడీ సుహాసిని గారు చెప్పేశారు. రెండు నో విన్ సిచ్యువేషన్. సుహాసిని గారు చెప్పేశారు ఆవిడ ఇక్కడే ఉండాల్సిందని. సో మీరు ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి అల్లుడు మీరు. థ్యాంక్ యూ. సార్ మా ఆడియన్స్లో కూడా రైటర్స్ ఉంటారు సార్, ఎప్పుడైనా సరే వాళ్ళు గబుక్కున స్క్రీన్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కమల్ సార్ కూడా ఈ సినిమాకి రైటర్గా ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఎప్పుడైనా మీకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమైనా వచ్చాయా సార్? Yeah, I think if two writers are there, there has to be creative differences. Otherwise, you're not working together. Yeah. It is a thought that comes from him, which I work on and then bring it on, and then he has a few things to say, and it becomes, a collaborative effort. That's when it's complementary. సార్ ఈ నాయకన్కి తగ్ లైఫ్కి 38 సంవత్సరాలు పట్టింది, కానీ నెక్స్ట్ రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టదుగా? He'll answer. Another cover is going to come with a video cassette in it. No, he'll send a producer with a video cassette. కమల్ హాసన్ గారి విషయంలో ఆన్ సెట్కి ఆఫ్ సెట్కి ఏమైనా వ్యత్యాసం డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే ఇట్స్ సేమ్ విత్ కమల్ హాసన్ గారు? On set we are working. I mean, Yeah. So I have no other time but just bring him for the shot and make sure that, we have everything right, with the big advantage with an excellent actor is that you just have to capture it. My job becomes easier. I just have to tell the scene and place it around, and then we just have to, like you will watch, you just have to, camera has to just watch him. So that's what I learned when I did Nayak, and followed it in this film. సూపర్ సార్. కమల్ హాసన్ గారి తగ్ లైఫ్లోని క్యారెక్టర్ని ఒక 3 పదాలతో వర్ణించాలి అంటే ఏం చెప్తారు? ఆర్ ఇన్ 1 word అబౌట్ కమల్ సార్. 3 పదాలతో? 3 words. 3 words in one word. No, you can say it in 3 words or in 1 word. About the character? Yes. Shaktivel, Rangarayan, Shaktivel. సూపర్ సార్. అండ్ మీరు చేసినటువంటి సినిమాలు మా లైఫ్స్ మీద చాలా డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అండ్ మీరు సొసైటీలో ఉండేటువంటి చాలా క్యారెక్టర్స్ని అలాగే సిచ్యువేషన్స్ని తీసుకొని చేస్తూ ఉంటారు. సో ఈస్ దేర్ సంథింగ్ దట్స్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఈవెన్ ఇన్ తగ్ లైఫ్ ఫ్రమ్ ద సొసైటీ? I think every film should. Whoever makes it, there will be some reflection, and otherwise it doesn't communicate as a story. Somebody should be able to identify with it, and emotions are the same. Unless I feel it, I cannot expect the audience to feel it. So it will be there. It is taken out of life, and it is reflective. గీతాంజలి సినిమాలోని డైలాగులు మాకు తెలిసి ఇప్పటికీ చాలా మందికి గుర్తు. పారిపోదాం అని చెప్పిన మనగాడా ఏ అని కొన్ని సంవత్సరాల నుంచి మేము చెప్తూనే ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ సచ్ బ్రిలియంట్ మూవీస్ మణిరత్నం గారు. థ్యాంక్ యూ. Thank you. ఆయన సినిమాలు నిజంగానే పాఠ్యాంశాలు మనం బోలెడంత నేర్చుకోవచ్చు. వాటిలో నుంచి మనం బోలెడంత ఎన్సైక్లోపీడియా లాగా ఉపయోగపడుతూ ఉంటాయి మణిరత్నం గారి సినిమాలు. అండ్ ఈ సినిమా ఎస్పెషలీ ప్రపంచమే మెచ్చినటువంటి కథానాయకుడు, ప్రపంచం మెచ్చినటువంటి డైరెక్టర్, ప్రపంచం మెచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, ఇంతమంది కాంబినేషన్లో ఇంతమంది తారాగణంతో వస్తోంది. అండ్ వీఆర్ నౌ రెడీ టు లిసన్ టు మా లోక నాయకుడు, ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. ఐ కంగ్రాచులేట్ మిస్టర్ మణిరత్నం. ఇస్ తెలుగు హస్ ఇంప్రూవ్డ్. ముందు సింప్లీ నమస్కారం మాత్రమే చెప్పేవారు, ఇప్పుడు అందరికీ అని ఒక మాట యాడ్ చేశారు. So his Telugu is improved, but his direction is also improved, which is surprising. Which will surprise you. It doesn't surprise me for you, because I know that an artist like him will have to evolve, and that's what he has done. And I'm happy to meet this Maniratnam. I was happy to meet that Maniratnam. Now I got ready to meet this Maniratnam, and I met him. I have evolved to meet him. So the delay is, let me not blame him.
It's because of me, because I had to evolve. And when I was sure, then we worked together, because I wouldn't like to be left behind. We've always traveled together, and that's what we are doing. And she asked me a question. Very soon, whenever it is mutually convenient, we will do a film. ఇక్కడ మాట్లాడిన వారు అందరూ ద్రోణ గురు అన్నారు. ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ టీచింగ్ ఫ్రమ్ మీ, బికాజ్ ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ సినిమా. నేర్పటానికి సిద్ధంగా ఉండాలంటే ఇంకా నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటున్నాను, మీరు నాతో పాటు కలిసి నేర్చుకోండి కావాలంటే. కానీ నన్ను మాత్రం ద్రోణ అంటే ఆల్ యువర్ థమ్స్ ఆర్ ఇంటాక్ట్. we are looking for another thumb, a green thumb, and that is Mr. Maniratnam. Because he is a gardener, constant gardener. And that's what I like about him. And I'm a gardener too. How constant? I go out, take a holiday, and when I come to Mr. Mani's film and to act, I don't have to act, I have to just behave. But with others, I misbehave on request. So I'm happy to be here with Maniratnam. It's very rare. Their population is decreasing, so I want to huddle closer with them, and that's what we'll do. See, there are fans for actors. I like this actor. I like this actor. And they're fanatic about it. We are fanatic about good cinema. We won't let it down. We are fans. And we can't whistle and clap. That we leave to you. But we will carry our cinema on our shoulder. And that's what we are doing. And we look forward to many shoulders, and that's what we got here. Strong actors and great performers, all of them. And as Nazar garu cheppinattu, I have seen him thinner than this. All-round actor anedi papam, he took it to heart and he became all-round. But we have traveled a long distance, but we hug each other when we see, but we don't say too much to each other. We talk behind each other's back. And people who listen to that go and inform him. And people who listen to him come and inform me. So we exchange appreciation through somebody else. This has been going on for many years. Tanikanla Barni garu miss aina chance gurinchi chepparu. Maaku miss aina oka chance. Indrudu Chandrudu, he was supposed to write the dialogue. And we couldn't, so we brought Crazy Mohan Garu, and he and I wrote it, and it was translated into Telugu. I wish I had met you then. Then it would have been even a stronger friendship, and you would have written more films for us. Now, not that we miss him, he's a great actor also, but you should continuously keep writing, sir. డబ్బు వస్తుందండి, బట్ ఇలాంటి రైటర్స్ దొరకడం కష్టం. అండ్ the confidence about which Mr. Ashok Selvan was talking about, he has to be humble on a stage with seniors, but he is very confident. The same confidence I saw in Mr. Nazar, I see in him. And that is a compliment. And you'll have to keep deserving many more compliments like this. And this, అందరూ చెప్పారు చిన్నప్పటి నుంచి నేను ఈయన పిక్చర్ చూస్తూ పెరిగాను అని. నేను కూడా చిన్నప్పటి నుంచి ఈయన పిక్చర్ చూశాను. అంటే ఎవరు చిన్న వయసు అన్న అడగాలి కదా. ఈయన చిన్నప్పుడు ఇక్కడి నుంచి ఇంతవరకు చూస్తున్నాను నేను. He comes from an artist family. He is, like me, a child of cinema. And that's why we understand each other. We don't know any other world.
All that is just passing us. Like in a train journey, life passes by. Our only vehicle to reach you is cinema. And that's all we know. All that I know, he went to school, I think. I didn't. All that I learned was through cinema. The Tamil I speak, the Telugu I speak, the Malayalam I speak, and the acting I do, all was taught to me through cinema. And I'm very grateful. And that is why my doors were always open. Like he said, that's where I learned. That's why I like to introduce myself as a cinema buff and student all over again. Because I feel very embarrassed and uncomfortable and claustrophobic in the stardom you've given me. I'll keep trying to reach out to you in spite of the stardom, and it works most of the time when I do it from the heart. And that's one film. We all have done it like that. And Mrs. Potharaju here is, I wish she hadn't gone to America. But then, life is more important. But cinema missed you all those years. And I'm glad you came back and you're keen to act. It doesn't matter. You don't have to sing duets. Look at the performance here. And look at the romance there. It's fantastic. It is, it is. Thanks to Mr. Maniratnam. He keeps thanking me, but it'll be like in marriage ceremonies, they make the couple put their hand and find the ring. We are doing that. We can't find the enough thanks to offer. And it's great. Hasani Garu married him later. We got married through cinema. So this is a fantastic team, and that's why we are celebrating it so much. This film doesn't need this much promotion, but I don't know when I'll get a film like this. So I'm promoting it with all my lung capacity. Not because I doubt this film, because I want it to be bigger than Nayakan, which I promise you, from what I have seen, it's going to be. And we are not thumping our chest, because our chest on the first day of shooting was thumping with excitement. It still continues, and we are eagerly waiting to see your reaction. We have seen it, maybe he has seen it 200 times by now, but all we are waiting to see eagerly is a point of view from here at you. And I hope, and about Telugu Prekshakalu, I was made in Kerala as a hero. I was made as a star in here. Puttina illu annaru. Star ga nenu puttina illu ide. Because this took me to Ek Duje Ke Liye, gave me finances to produce more good films. And I thank you for that. Not only you, your senior, the generation before you. And I'm so happy that another generation is still welcoming me into their arms. Not just to come and, with open arms. And I thank you for that. I'll always remember this with fondness. Somebody asked me, oh, you're not from Vizag? I said, no, I'm from Paramakudi. So they were quite disappointed. I loved that disappointment. I belonged. That's what matters. And I want to belong. So, Guru anakandi, gurtu pettukondi chalu. Thank you. Thank you. See Thug Life on 5th. And we made it with all the heart. And we are selling our wares. No shame in that. It's great work of art. Recognize it and buy it. And tell people so that it'll give us enough muscle to produce
more works of art like this. Rahman sir, yes, of course. But he has already spoken. He has already spoken. Jingucha is speaking to you. And that's Rahman for you. And డైలాగ్స్ అడుగుతున్నారు సార్. డైలాగ్ అక్కడ చూసుకోండి. ఇక్కడ సౌండ్ సిస్టమ్ అంత బాగా ఉండదు. అంటే మా హైట్ కానీ మా ఫేస్ కానీ మీకు అంత ప్రమాదంగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అంటే దట్స్ బికాస్ ఆఫ్ దిస్ సినిమా అండ్ యాంగిల్స్ దీస్ పీపుల్ కీప్. వీఆర్ నాట్ దట్ టాల్. They make us more beautiful. The story makes us more heroic. And that's why, and he said how I just watched. He sounded like a National Geographic photographer. Doesn't matter, but he let us be. And he'll keep the meat where he wants us to move. And we'll move towards it, and he'll fix his shots like that. And that's the way he explains, everybody will tell you. And after the film, we'll have another session. We'll talk to Telugu Prashakalu and say and exchange our happiness with your happiness. Thank you. సూపర్ గుడ్ న్యూస్ సార్. మళ్ళీ మనం కలవబోతున్నాము, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కలవబోతున్నాం మనం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా థ్యాంక్ యూ. కమల్ సార్ని ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో చూసాము. పోలీస్ పాత్రలో చూసేసాము, గ్యాంగ్స్టర్గా చూసాము, తగ్గా చూసాము. కమల్ సార్, వాట్ ఈస్ డిఫికల్ట్ సార్, బీయింగ్ అ తగ్ ఆర్ క్యాచింగ్ అ తగ్? See, catching a thug is more difficult. It takes 37 years. So who is the thug? Should I say? చెప్పగానే చెప్పేశారు ఆయన. ముసి నవ్వులు నవ్వుతున్నారు. అండ్ కమల్ హాసన్ గారి సినిమాలోని ఎన్నో పాత్రలు మనందరికీ చాలా ఇష్టం. అయితే ఒక్కరోజు కనుక ఒక క్యారెక్టర్తో స్వాప్ చేసుకోగలిగినట్టయితే మీ పాత్రల్లోని ఏ పాత్రని మీరు ఎంచుకుంటారు? Always. This film is my favorite. I have to forget this film. If it's too good, it'll take a long time. And that's what is going to happen with Thug Life. It's going to take a long time for me to get out of it. I don't need a psychiatrist to get out of this character. I need another character. That's all. Thank you very much. Thank you so much. And ladies and gentlemen, that was Kamal Haasan garu for us. ఆయన చెప్పారు చాలా మంది యాక్టింగ్ నేర్చుకోవడానికి స్కూల్స్కి వెళ్ళారు అని, కానీ మాకు కమల్ హాసన్ గారే స్కూల్, కమల్ హాసన్ గారే ఇన్స్టిట్యూట్. సో థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఇటర్నల్ సార్. జనరేషన్స్ విల్ కమ్ అండ్ గో, బట్ యూ విల్ ఆల్వేస్ స్టే అలైవ్ విత్ ద సినిమాస్ దట్ యూ హ్యావ్ మేడ్ అండ్ ద క్యారెక్టర్స్ దట్ యూ హ్యావ్ గివెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమంలో మనకి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ Great Andhra Murthy gari పుట్టినరోజు. I'll have to, I forgot my thing. He has been traveling with us, and now I'm happy to see the smile. He looked very worried till he saw the trailer. He must have seen it, but I think the worry came from all the arrangements. But I can see the happiness in his face, and thank you. Make it big. That's all. Thank you, sir. And alage team andarki oka chinna రిక్వెస్ట్. ఈరోజు మా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారి పుట్టినరోజు. సో మీ అందరి సమక్షంలో ఒక కేక్ కటింగ్ సెరమనీ. అందరం కలిసి పాట పాడాలి. రెడీ? హ్యాపీ బర్త్డే పాడడానికి రెడీగా ఉండండి. రెడీ? మూర్తి గారు, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ అండి. హ్యాపీ బర్త్డే.